హాయ్ వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈ వీడియో మెయిన్ వచ్చేసి పుష్ప 2 రివ్యూ అన్నట్టు. జెన్యూన్గా నా మనసులో ఏమందో అది సుత్తి లేకుండా క్లియర్ కట్గా చెప్పేస్తాను. సో ప్రీమియర్ షో ఎవరైతే చూసినారో వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ ఈ రెండే క్లియర్ కట్గా కనపడింది. ఫ్యాన్స్ అయిన వాళ్ళేమి సినిమా బాగుందని చెప్తున్నారు. ఫ్యాన్స్ కాని వాళ్ళు ఏందిరా అంటే కనుక సినిమా అట్టర్ ఫ్లాప్ అని ఒక నెగిటివ్ అయితే బాగా స్ప్రెడ్ చేసేసినారు. సో నేను నైట్ సినిమా వెళ్ళడం జరిగింది. చూసిన తర్వాత మొత్తం ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది. అల్లు అర్జున్ మాస్ ఎరగదీసి పారదొబ్బేసినాడు. అరాచకం. పుష్ప 1లో దానికంటే పుష్ప 2లోనే ఇంకా ఎక్కువ కష్టపడి ఇంకా ఎక్కువ అవుట్పుట్ని అయితే తీసుకొని వచ్చినాడు. అర్థం కాల జనాలకి. నిజానికి జనాలకి ఆ స్టోరీ ఏంటిది అన్నది అర్థం కాక చాలామంది కూడా స్టోరీని అర్థం చేసుకోకుండా ఎవరి మైండ్లో ఏది ఉందో అలానే ఉంటేనే అది హిట్ అనుకున్నట్టు ఉన్నారు. కానీ ఆ కథ పరంగా కథకి ఎంత బలం ఉంది, ఏ రకంగా ఎట్లా ఉంటే బాగుంటుంది అన్నది సుకుమార్ గారు చాలా నీట్గా కవర్ చేస్తున్నాడు. సో అందరికీ నచ్చపోవడానికి కారణం ఏంటంటే అర్థం కాకపోవడం. పుష్ప 3 అన్నది ఉంది కాబట్టి 2లో మొత్తానికి డిఫరెంట్ క్యారెక్టర్స్ను డిఫరెంట్గా తీసుకొని వచ్చినాడు. జనరల్గా జరిగింది అది. క్యారెక్టర్లని పెంచుకుంటూ పోయినాడు. అంటే పిఎం ఒక ఆ క్యారెక్టర్ను తీసుకొని వచ్చినాడు. అట్లా డిఫరెంట్గా ఆ క్యారెక్టర్ను పెంచడం వల్ల ఇంకొక ఇద్దరు విలన్ని తీసుకొని వచ్చినాడు. ఆ జాతర సీన్లో ఉన్నటువంటి ఆ విలన్. సో ఇట్లా డిఫరెంట్గా ఇవ్వడం వల్ల కొంచెం అట్లా జనరల్గా జనాలకి ఏం రయ్యా అంటే కథను అర్థం చేసుకోకుండా వేరేలాగా ఊహించేసుకొని అదే కరెక్ట్ అన్నటువంటిది అయితే ఇచ్చినారు. బట్ అదైతే టోటల్ రాంగ్. ఈ సినిమాకి నువ్వు 100 పెడుతున్నావా, 200 పెడుతున్నావా, 300 ఆర్ 800 ప్రీమియర్ షోకి 900 రూపీస్ 1000 రూపీస్ పెట్టి కూడా పోయినారు. పోయిన వీళ్ళందరికీ కూడా ఆ జాతర సీన్ ఏదైతే ఉందో ఆ డ్రెస్లో ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో 2 times పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ 2 పర్ఫార్మెన్సెస్ చాలు. నువ్వు ఎంత డబ్బులు పెట్టినా కూడా మొత్తం అయిపోతుంది. చాలా మంది 3 hours సినిమా 3 hours సినిమా ఎక్కువ అయిపోయింది అంటే ఇంకా 1 hour ఉన్నా కూడా చేసింటారు షూటింగ్లు మొత్తం కూడా. ఇంకా 1 hour ఎక్స్ట్రా కూడా చేసింటారు. బట్ ఆడికి కట్ చేయంగానే 3 hours ప్లస్ అన్నది వచ్చేసింది అవుట్పుట్. సో ఇదెల్లా పక్కన పెడితే కనుక అల్లు అర్జున్కి బయటనో కాదు ఇంట్లోనే యాంటీ ఫ్యాన్స్ లాగా తయారైపోయి దాన్ని పబ్లిసిటీ చేయడము, అంతా చేయడము, బాగలేదని చెప్పుకోవడము, ఇదైతే చాలా దారుణం అని అయితే నేను అంటాను. అంటే పుష్ప 1 కూడా ఎట్లా ఉండేది అంటే కనుక ఫస్ట్ 1, 2, 3 days అంత నెగిటివ్ టాక్ చెప్పేసినారు. దాని తర్వాత ఆ రోజుకి అది ఇంప్రూవ్మెంట్ అయిపోయి అప్పుడు ఇట్లా తగ్గేదిలే అన్నట్టు మనకైతే చూపెట్టడం జరిగింది. అలానే ఉంది. యాక్టింగ్ కూడా అలానే ఉంది. అప్పుడు ఉన్నటువంటి యాక్టింగ్కు ఇప్పుడు ఉన్నటువంటి యాక్టింగ్కు ఇంకా పెరిగిందే కానీ తగ్గలేదు. బట్ సినిమాలో ఏంటంటే కనుక స్టార్టింగ్లో కొంచెం స్లో అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎంత స్లో అనిపించినా కూడా మనకు స్లో అవుతుంది అన్నప్పుడు అక్కడ ఏదో ఒక ఎలివేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ ఏదో ఒకటి అట్లా బయటికి తీసుకొని వచ్చేస్తూనే ఉన్నాడు. అండ్ డిఫరెంట్ థింకింగ్, డిఫరెంట్ థాట్స్ తోటి అదల్లా ఉంది. సో చాలామంది స్మగ్లింగ్ గురించి తీస్తూ ఉన్నారు సినిమా. అరే అవన్నీ కల్పిత పాత్రలు రియల్ లైఫ్లో అలా చేయాలని సాహసించినా కూడా వచ్చి ఊరుకుంటారు. కొన్ని వేల లారీలు వాడినాడు. రియల్ లైఫ్లో కొన్ని వేల లారీలు వాడగలుగుతారా? వాడలేడు. హీరో పైకి ఎత్తి గొడ్డలతో దూకుతాడు. అవన్నీ రియల్ లైఫ్లో చేయగలుగుతారా? చేయలేరు. చాలా సినిమాలలో చాలా వచ్చినాయి అప్పుడు లేని బాధ్యత రాహిత్యం ఇప్పుడు ఉంది. మన మహేష్ బాబు తీసుకున్నట్లే బిజినెస్ మ్యాన్ అట్నే ఉంటుంది. పోగిరిలో కూడా అట్నే ఉంటుంది. లాస్ట్లో
ఏదో సిఐడి ఆఫీసర్ సంథింగ్ లైక్ దట్ అలా చూపించేస్తారు. సో అవన్నీ కూడా బ్లాక్ బాస్టర్సే కదా. మరి ఈ సినిమాకి వచ్చేసరికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు, ఏం చేస్తా ఉన్నాడు అన్నటువంటిది ఎవడికి అర్థమే కావట్లేదు. ఎందుకు అవన్నీ ఎలిగేషన్స్ పెట్టేసి అన్నీ చేస్తుంది. ఒకటి బాధాకర విషయం ఏంటంటే కనుక సంధ్య థియేటర్ దగ్గర ఒక ఫ్యామిలీలో ఒక ఆవిడ చనిపోవడం అన్నది చాలా బాధాకర విషయము. దాని మీద అల్లు అర్జున్ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళని మొత్తం ఒక ఉద్యోగము సమ్ అమౌంట్ ఏదో ఒకటి ఇస్తామన్నారు. సో ఎవరు కూడా తొక్కిటలాస జరుపుకోవాలి, జనాలు చనిపోవాలని ఎవరు కూడా అనుకోవాలి. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్లీ అది జరిగిపోయింది. అక్కడ కూడా కొంచెం అవేర్నెస్ ఉండాల్సి ఉండేది. చిన్నపిల్లలను అంత క్రౌడ్ ఉన్న ప్లేస్లకి తీసుకుపోకుండా ఉంటే బాగుండేది. బట్ అదైతే జరిగింది. అది మరి ఎట్లా జరిగిందో అది జరగకుండా ఉండడానికి అదంతే. ఆ టైంలో ఏం జరిగింది ఎవడు కూడా అర్థం కాదు. అండ్ కమింగ్ టు ది రివ్యూలోకి వెళ్తే కనుక పాటలు బాబా 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 ఏమన్నా రాచకమ్మ మా రామ. పుష్ప 1లో సాంగ్స్ ఏ విధంగా అయితే ఎలివేషన్తో వస్తాయో పుష్ప 2లో కూడా అంతకంటే ఎక్కువ మాదిరిగా ఉన్నాయి. డాన్స్ రాసకం ఫీలింగ్ సాంగ్కి ఏమన్నా డాన్సా అరే అమ్మోరు జాతరలో ఉన్న సాంగ్కి కొద్దిసేపు నాకు ఎట్లా అనిపించిందంటే ఇది కాంతారా సినిమాలో ఉన్నట్టు దాన్ని ఏమంటారు, దాన్ని కాపీ కొట్టినారా అంటే కాపీ కొట్టడం కాదు, అక్కడ నుంచి రెఫరెన్స్ తీసుకొని అంతకు మించి అక్కడ ఒక పాట సాఫ్ట్గా ఎట్లా పోతుంది వావ్ అన్నటువంటిది ఒక సౌండ్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా భూ అన్నటువంటి ఒక సౌండ్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఏమన్నా చాలా బాగా. నేను పెట్టిన 350 రూపీస్ టికెట్ పెట్టి వెళ్ళినాను. దానికంటే ఎక్కువనే నేను ఎంజాయ్ అయితే చేసినాను. పక్కా బ్లాక్ బాస్టర్ మూవీ, పక్కా బ్లాక్ బాస్టర్ మూవీ. సో మన నాలెడ్జ్ ఇంతనే ఉంటుంది. అది ఎన్ని కోట్లు కలెక్షన్ చేసింది, ఎవరిని బీట్ చేసింది, ఇవన్నీ కూడా మనకి సంబంధం లేదు. అవన్నీ కూడా కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా కూడా ఫస్ట్ ప్లేస్లోకి రావాలి, లేకుంటే సెకండ్ ప్లేస్లోకి రావాలి అనుకుంటారు. వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది, ఫస్ట్ సెకండ్ ఆ ప్లేస్లోకి రావడానికి ఆపర్చునిటీ ఉంది. కాబట్టి మేబీ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చే బాగుంటుందని కొన్ని ఎక్కువ ప్రమోషన్లు ఇచ్చిండొచ్చు. ఎక్కడిచ్చినా కూడా సుకుమార్ కానీ సుకుమార్ టీం ఎవరైతే ఉన్నారో కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా ఎక్స్ట్రాలు ఎవరు కూడా మాట్లాడలేదు. ఆ సినిమా పరంగా క్యాస్టింగ్ పరంగా ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే మాట్లాడినారు. అంతకుమించి ఎవరు కూడా ఎక్కువ అయితే మాట్లాడలేదు. సో ఈ సినిమాలో ఎక్కువ మనకేంటంటే ఫస్ట్ సినిమా చూసిన వాళ్ళు ఈ సినిమాలో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మంగళం సీన్కి ఎక్స్పెక్టేషన్ ఉండేది, కానీ ఈ సినిమాలో మరి ఎందుకు వాళ్ళ క్యారెక్టర్ లేకుండా చేసినాడో అర్థం కావట్లేదు. చాలా తక్కువ క్యారెక్టర్. దాక్షాయిని అండ్ సునీల్ క్యారెక్టర్ చాలా అంటే చాలా తక్కువ. సినిమా మొత్తానికి కూడా 3-4 సార్లు వచ్చిపోతారు. మేబీ నెక్స్ట్ పుష్ప 3లో వీళ్ళని ఎక్కువ చూపించే ప్రయత్నం చేస్తారేమో అనుకుంటున్నా. ఇంకా ఉండకపోవచ్చు, ఎందుకంటే కనుక ఒకటి పుష్ప అంటే ఫ్లవర్ కాదు, పుష్ప అంటే ఇంటర్నేషనల్ అన్నాడు. కాబట్టి నెక్స్ట్ మొత్తము ఇంటర్నేషనల్ మీదనే తీయచ్చు, దాని మీదనే ఉండొచ్చు అన్నటువంటిది అయితే క్లియర్ కట్గా కనపడతా ఉంది. సో ఇక్కడితో నాకు తెలిసి పుష్ప 3 అన్నది ఇంకా నెక్స్ట్ ప్లానింగ్ మొత్తం కూడా ఆల్ ఇంటర్నేషనల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆ పెద్ద తలకాయల్ని ఏ విధంగా పట్టుకోవడానికి పుష్పలాగా మారినాడు అన్నటువంటిది ఏదైనా సీన్ క్రియేట్ చేసి, ఇది పోకిరిలో ఏ విధంగా అయితే లాస్ట్లో సిఐడి ఆఫీసర్ లాగా మహేష్ బాబు ఎట్లా వస్తారో దీంట్లో కూడా అలాంటిది ఏమన్నా కొన్ని ట్విస్టులు పెట్టేసేమో అన్నటువంటిది అయితే కనుక మనం ఊహించుకోవడానికి కొన్ని అయితే కనుక కనబడతా ఉన్నాయి. సో గైస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూనకాలు లోడింగ్. దీంట్లో ఇంకా ఎవ్వరు ఏది చెప్పవలసినటువంటి అవసరం లేనే లేదు, ఎక్కువ అవసరం లేదు. జాతర సీన్ ఒకటి చాలు, అంతే. ఇంకా ఈవెన్ మన హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది, చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసింది. మనోడు కేశవ కూడా ఫస్ట్ సినిమా స్టార్టింగ్ కేశవ క్యారెక్టర్ లేదనుకున్నా నేనైతే. వేరే వాళ్ళని ఎవరో చూపిస్తే కేశవ క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది, చాలా మంచిగా యాక్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ సినిమాలో కొంచెం సన్నగా ఉన్నాడు, ఈ సినిమాలో కొంచెం లావ్ అయిపోయినాడు. సో సూపర్ అంటే సూపర్.
తనకు ఎంతవరకు స్కోప్ ఉందో అంతకు ఎక్కువనే ప్రజెన్స్ అయితే చేసినారు కేశవ క్యారెక్టర్ కూడా. అమ్మ క్యారెక్టర్ ఆబ్వియస్లీ ఆవిడ చించేస్తూ ఉంది. అమ్మ క్యారెక్టర్లో ఒదిగిపోయి చాలా అంటే చాలా చాలా బాగానే చేస్తూ ఉంది. సో హైలైట్స్ ఏంటంటే ఏదైతే ప్రోమోలో వచ్చిందో భార్య మాట వింటే ఏదైనా చేయొచ్చు, చేస్తే ఆ కిక్ ఎలా ఉంటుంది అంటే భార్య చెప్పింది చేస్తే ఆ కిక్ ఎలా ఉంటుంది అన్నటువంటి దానికి ఒకటైతే చూపించినాడు. సెంటిమెంట్లు పండించినారు, జోకులు అయితే అబ్బాబ్బాబ్బా. భార్యతో అంటే పుష్ప భార్యతోటి రష్మికతోటి చేసే రొమాన్స్ ఏదైతే ఉందో, ఆ ఫన్ ఏదైతే ఉందో బాబా అది చెప్పనికి రాదు. పోయి థియేటర్లో చూస్తేనే దానికంటూ ఒక అందం పందం ఉంటుంది. సో గైస్, ఇది పుష్ప 2 రివ్యూ. ప్రతి ఒక్కరు కూడా థియేటర్లోనే చూడండి. థియేటర్లో ఎందుకు చూడాలి అంటే కనుక ఆ సౌండ్ ఫీల్ అవ్వాలి. ఆ సౌండ్ ఫీల్ అవుతేనే దానికి మనము చూసినట్టు. సో వేరే వాళ్ళు బాగుంది బాగలేదు ఇవన్నీ పక్కన పెట్టండి. కొన్ని రోజులు ఆగిన తర్వాతనైనా కూడా నార్మల్ రేట్స్ ఉంటాయి. ఆ రేట్స్ తోటి సినిమా చూస్తే కనుక అదిరిపోతుంది. ఓకే గైస్, బాయ్.